ఎన్నికలకి 3 ఏళ్ల ముందే పొలిటికల్ హీట్ పెరగడం చూస్తూ ఉన్నాం కదా. అధికార పార్టీకి విపక్షానికి ఎలాంటి వ్యత్యాసం ఉందో, ఎవరు ప్రశ్నిస్తా ఉన్నారు, ఎవరు అరాచకం చేస్తా ఉన్నారు, ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ లో ఏ వాదన వల్ల నిరసన తెలియజేయడంలో ప్రజాస్వామ్య పంథా ఎవరిది, బిడ్డలో భవిష్యత్తు విషయంలో ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నది ఎవరు, డెవలప్మెంట్ విషయంలో ప్రపోజ్ చేస్తున్న మోడల్ని బట్టి జగన్ కి చంద్రబాబుకి తేడా ఏంటి, మావిగన్ ఏపీ రాజకీయాల్లో డిటర్మినేషన్ ఫ్యాక్టర్ అయిందా? డిటర్మినేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఎవరి వాదన ఎలా ఉందో, ఎవరి రాజకీయం ఎలా ఉంటుందో మనకి ఆధారాలతో సహా పట్టి చూపిస్తున్న సందర్భాన్ని క్రియేట్ చేసిందా మావిగన్? చేసే ఆర్గ్యుమెంట్లు, ప్రత్యర్థుల మీద జరిపే ప్రచారాలు ఎలా అయినా ఉండనివ్వండి, అసలు ఏపీలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీల విధానాలు, ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎవరి వైఖరి వల్ల రాష్ట్రానికి ప్రజలకి మేలు జరుగుతుంది అనే విషయాన్ని మావిగన్ పట్టి చూపిస్తోందా? ఆధారాలతో చూద్దామా? పక్క పక్కనే పెట్టి కంపేర్ చేసి తెలుసుకుందామా? నేను ఒక 3 ఇన్సిడెంట్లు చెప్తా. అవి చూస్తే ఎవరు జనం గురించి ఆలోచిస్తారు, ఎవరు వాస్తవానికి దగ్గరగా ఉంటారు, ఎవరు నిజం చెప్తారు అనే విషయం మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. పక్క పక్కనే పెట్టి చూపిస్తానన్నాను కదా, దానివల్ల మీరు కూడా ఏది నిజం అనేది ఇట్టే తెలుసుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మీ ఒపీనియన్ చెబితేనే కదా దాని మీద చర్చించడానికి అవకాశం ఉండేది. అందుకని కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయడంతో పాటు ఇలా హారిజెంటల్ గా స్క్రోల్ చేసి హై పాయింట్స్ అని ఉంటుంది, ఆ బటన్ కూడా ప్రెస్ చేస్తే గనక ఈ విషయాల్ని, ఈ వాస్తవాల్ని, మన వీడియోని మరింత మందికి చేరవేసిన వాళ్ళు అవుతారు. మావిగన్ విషయంలో రాజకీయ పెనుగులాట జరగటము, ఎన్నికలకి 3 ఏళ్ల ముందే పొలిటికల్ హీట్ అనేది పెరగడం చూస్తూ ఉన్నాం కదా. మావిగన్ పుణ్యమా అని 3 సందర్భాలు మనకి రీసెంట్ టైంలో కనిపించాయి. ఆ 3 సందర్భాలు ఎలాంటివంటే, అధికార పార్టీకి విపక్షానికి, ఈ రెండు పార్టీల ధోరణికి, ఆలోచనలకి, పంధాకి ఎలాంటి వ్యత్యాసం ఉందో మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్న పరిణామాలు. మొదటిది, పత్రికా ఆఫీస్ ముందు నిరసన. భార్యల్ని చెల్లెళ్లుగా భావించి సంబంధాలు చూస్తారా అని ఏవగింపు కలిగించేలాగా జుగుప్సాకరంగా మీడియా రాస్తే ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసనకి దిగారు వైసీపీ వాళ్ళు. చూశాం కదా. అంటే అభ్యంతరకరంగా రాస్తే, మహిళల్ని కించపరిచేలాగా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా వ్యవహరిస్తే ప్లకార్డులతో నిరసనకి దిగారు. ఇది వైసీపీ వైఖరి రీసెంట్ గా కనపడింది. మరి సాక్షి పత్రిక విషయంలో టీడీపీ రియాక్షన్ ఎలా ఉంది? ఇదిగో 2025 అంటే గత ఏడాది జూన్ లో కనిపించిన దృశ్యాలు ఇవి. చూడండి, పక్క పక్కన పెట్టి చూస్తే తెలుస్తా ఉంది కదా. ఆంధ్రజ్యోతి ముందు వైసీపీ నిరసన ఇలా ఉంది, సాక్షి విషయంలో టీడీపీ నిరసన ఇలా ఉంది. ఈ రెండు పంధాలని ఎలా చూడాలి? ఎవరు ప్రశ్నిస్తా ఉన్నారు, ఎవరు అరాచకం చేస్తా ఉన్నారు? డెసిషన్ ఇస్ యువర్స్, మీరు చెప్పండి. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, అసలు మావిగన్ ప్రస్తావన వచ్చిన తర్వాత టీడీపీకి, చంద్రబాబుకి పొలిటికల్ గా చిర్రెత్తిపోతున్నట్టుంది. సమయం, సందర్భం, వేదిక ఉన్న ప్రతిసారి మావిగన్ ప్రపోజల్ ని నేరుగా ప్రస్తావించకుండానో జగన్ని, వైసీపీని దుమ్మెత్తి పోసేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. లేటెస్ట్ గా ఏమన్నారు? నాయకుడిని సైకో అనుకున్నాం గానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. ఆ లీడరే సైకో, ఆ పార్టీదే సైకో పార్టీ అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మావిగన్ గురించి మాత్రం ఎక్కడా చర్చించట్లా. ఆల్రెడీ అర్బనైజేషన్ జరిగిన మావిగన్ కంటే పునాదుల నుంచి నిర్మించాల్సిన అమరావతి ఎందుకు బెటరో చెప్పట్లా. సైకో అనేశారు కదా. మరి మావిగన్ ప్రపోజల్ చేసిన జగన్ ఏం మాట్లాడుతున్నారు? మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్ లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా. మన బిడ్డలకి ఇప్పుడు కాకపోతే ఇంకో 20 ఏళ్ల తర్వాత మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే మావిగన్ ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన పెట్టి చూడండి. అగైన్, నాయకుడిని సైకో అనుకున్నాం గానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్ లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా. చంద్రబాబు ఏమో సైకో అంటున్నారు, చూశారు కదా. జగన్ ఏమో ఉపాధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ లో ఏ వాదన వల్ల జనానికి ప్రయోజనం, ఏ వాదన వల్ల ఫ్యూచర్ కి, ఆంధ్రప్రదేశ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది అనిపిస్తుంది? మీరు చెప్పండి. మావిగన్ విషయంలో కనిపించిన రెండు పొలిటికల్ ఆర్గ్యుమెంట్లు కదా. ఒకరేమో సైకో అంటున్నారు, ఇంకొకళ్ళేమో పిల్లలకి ఉద్యోగాలు కావాలంటున్నారు. ఏ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ గా ఉంది? మీరు చెప్పండి. ఇక మూడోది, ముఖ్యమైనది, నగర నిర్మాణానికి అయ్యే ఖర్చు. ఇప్పుడు అసలు ఫ్లాష్ పాయింట్ ఇదే కదా. వేలు కాదు, లక్షల కోట్లు పోయాల్సిన ప్రాంతం అమరావతి అని జగన్ మావిగన్ ప్రపోజల్ తెచ్చారు కదా. 50,000 ఎకరాలు ఆల్రెడీ సేకరించారు. ఎకరానికి 2 కోట్లు డెవలప్మెంట్ కి, ఇది కన్స్ట్రక్షన్స్ కాదు, డెవలప్మెంట్ కి, విద్యుత్, నీరు, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవుతుంది. ఇప్పుడు
ఇప్పుడు కొత్తగా మరో 50,000 ఎకరాలు అంటే 2 లక్షల కోట్లు కేవలం డెవలప్మెంట్ కి మాత్రమే అవుతుంది, నిర్మాణాల సంగతి తర్వాత. మరి ఇంత ఖర్చు పెట్టగలమా అని జగన్ అంటూ ఉన్నారు కదా. 2 లక్షల కోట్లు తేవాలి అని అంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది, ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఎస్, చూశారు కదా, అందుకోసమే కదా మావిగన్ మోడల్ తీసుకొచ్చింది. మరి నిర్మాణపు ఖర్చు విషయంలో గత 12 ఏళ్లుగా ఇప్పటికి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు, నేను ఒక క్లిప్ చూపిస్తా. అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ 2 to 4 trillion US dollars. చూశారు కదా, ఇది 2018 నాటి క్లిప్. అమరావతి నిర్మాణానికి 2 to 4 trillion dollars ఖర్చు అవుతుంది అని చంద్రబాబు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో అమరావతి బాండ్స్ రిలీజ్ సందర్భంగా చెప్పారు స్వయంగా. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, ట్రిలియన్ డాలర్స్ అంటే $1కి 96-97 రూపాయలు. ఇప్పుడు అంటే 97 రెట్లు అనుకోవాలి. మన కరెన్సీలో ఎంత పెద్ద మొత్తం అది? నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కాదు, అందుకని అంత తొందరగా క్యాలిక్యులేట్ చేయలేను. మీరు క్యాలిక్యులేట్ చేయగలిగితే కనుక చెప్పండి, నేను ఇంపాక్ట్ మాత్రం గేస్ చేయగలుగుతా. 2 to 4 trillion dollars అంటే మనకి నోరు పట్టనంత నెంబరు, కళ్ళు తిరిగేంత, మైండ్ చెదిరిపోయేంత నెంబరు. అంత ఖర్చు అవుతుంది అమరావతికి అని చంద్రబాబే చెప్పారు కదా. మరి జగన్ ఏం చెప్తున్నారు ఇప్పుడు చూడండి. 2 లక్షల కోట్లలో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, డే 1 నుంచే రాజధాని వస్తుంది. 10% అంటున్నారు కదా, అంటే ఆల్రెడీ భూమి సేకరించిన 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అవుతుందని లెక్కేసుకుంటే అందులో 10% అంటే 10,000 కోట్లతో మావిగన్కి రూపురేఖలు తీసుకొచ్చి అభివృద్ధిని పట్టాలెక్కించవచ్చు అని చెప్తున్నారు. అంటే ఈ రెండు పక్క పక్కన పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి. అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ 2 to 4 trillion US dollars. 2 లక్షల కోట్లలో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, డే 1 నుంచే రాజధాని వస్తుంది. 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్లు అని చంద్రబాబు చెప్తా ఉంటే 10% అంటే 10,000 కోట్లు అని జగన్ అంటూ ఉన్నారు. ఏది ఫీజబుల్ అండ్ పాసిబుల్ మోడల్ ఏపీకి? ఏది బెటర్ సూటెడ్, తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ ని డిరైవ్ చేసేది, కళ్ళ ముందు చూపించే మోడల్ ఏది అంటే ఏం చెప్తాము? జగన్ చెప్తున్నదా, చంద్రబాబు అంటున్నదా? ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్. నేను చూపించిన ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో చంద్రబాబు మాట్లాడిన వీడియో క్లిప్ కి సంబంధించి టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ పెనుగులాట జరుగుతూ ఉంది. అమరావతి కోసం 2 to 4 trillion dollars ఖర్చు అవుతుంది అన్నారు చంద్రబాబు అని వైసీపీ అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తే అది ఎడిటెడ్ వీడియో అంటూ ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది అని నారా లోకేష్ డీటెయిల్డ్ గా పోస్ట్ పెట్టారు. నేను ఈ సందర్భంగా ఇక్కడ 2 విషయాల్ని మెన్షన్ చేయదలుచుకున్నా. ఈ ఈవెంట్ జరిగినప్పుడు చంద్రబాబు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ప్రసంగించిన సందర్భంలో నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో న్యూస్ హెడ్ గా ఉన్నాను. ఏబిఎన్ కి ముంబైలో రిపోర్టర్ లేరు, అందుకని ప్రత్యేకంగా నేను చెన్నై రిపోర్టర్ ని టికెట్ వేసి ముంబై పంపిన జ్ఞాపకం నాకు ఇప్పటికీ ఉంది. ఎర్లీ మార్నింగ్ ఈ ఈవెంట్ జరిగింది. ఆ స్పీచ్ ని నేను ఆశాంతం ఫాలో అయ్యా. అందుకోసమని ఆయన ఏం మాట్లాడారు అనే కంటెంట్ మీద నాకు అవగాహన ఉంది. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే ఇంగ్లీష్ డైలీలు స్పెసిఫిక్ గా రాసినాయి చూడండి, పెద్ద పెద్ద అక్షరాలతో. ఇండియన్ ఎక్స్ప్రెస్ గానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా గానీ, అమరావతి కోసం 2 to 4 trillion dollars అవసరం అవుతాయి అని చంద్రబాబు అన్నారు అని హెడ్డింగ్ పెట్టడమే కాదు, ఇలా ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే ఇదిగో ఇలా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు కదా. ఒకవేళ ఆయన ఒక విషయం చెప్పాలనుకుంటే మరో రకంగా కన్వే అయ్యింది అని భావించుంటే గనక అప్పుడే టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వమే కదా 2018లో ఉన్నది, అఫీషియల్ గా రిజాయిన్ ఇచ్చి ఉండాలి, ఖండించి ఉండాలి కదా ఇంగ్లీష్ డైలీలో వచ్చిన వార్తల్ని. మరి అలా ఖండించలా అంటే ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు నా అనుభవాన్ని బట్టి చూసినా, లేదంటే ఇంగ్లీష్ డైలీలు ప్రస్ఫుటంగా రాసిన దాన్ని బట్టి చూసినా గానీ 2 to 4 trillion dollars అనే మ్యాటర్ లో మనకి క్లారిటీ వస్తుంది. అందుకోసమే నేను ఆ వీడియోని ఇక్కడ కోట్ చేశా, దాని బ్యాక్గ్రౌండ్ కూడా మీకు డీటెయిల్డ్ గా చెప్పాను. ఈ 3 విషయాలు నిరసన తెలియజేయడంలో ప్రజాస్వామ్య పంథా ఎవరిది అని చూసిన, బిడ్డలో భవిష్యత్తు విషయంలో ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నది ఎవరు అని ఆలోచించిన, నగర నిర్మాణ ఖర్చు డెవలప్మెంట్ విషయంలో పెట్టాల్సిన ఎక్స్పెండిచర్ విషయంలో ప్రపోజ్ చేస్తున్న మోడల్ని బట్టి చూసిన, జగన్ కి చంద్రబాబుకి తేడా ఏంటి, ఇద్దరి మోడళ్లలో వ్యత్యాసం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది కదా. మరి ఏది బెటర్ సూటెడ్ మోడల్? మీరైతే ఏ మోడల్ని సపోర్ట్ చేస్తారు? కామెంట్ చేయండి. మీ కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఉండేలాగా చూసుకుందాం. ఎందుకంటే కీ టాక్స్ ఆలోచనలకి వేదిక. మన ఆలోచన ఆర్గ్యుమెంట్ గా మారాలి. ఆర్గ్యుమెంట్ అనేది భవిష్యత్తుకి దారి చూపించే రేషనల్ ఉన్నదై ఉండాలి. అవునా కదా? దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.